పొలిటికల్ సైన్స్లో మనం ఇంతకుముందు మ్యాకియావెల్లి గురించి మాట్లాడుకున్నాము. ఈ వీడియోలో మనము ప్లేటో గురించి మాట్లాడుకుందాం. ప్లేటో విషయానికి వచ్చేస్తే ప్లేటో విషయంలో ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉందన్నమాట. అదేంటంటే ఫిలాసఫర్ కింగ్స్ అని. ఫిలాసఫర్ కింగ్స్ అంటే కింగ్ అనేవాడు ఒక ఫిలాసఫీ ఫౌంటైన్ అయి ఉండాలి. అంటే తనకు తత్వశాస్త్రం గురించి ఒక రకమైన భావజాలము, ఒక స్ట్రాంగ్ బేస్ అనేది తెలిసి ఉండాలి. అట్లాంటి వాడే కింగ్ కావాలా, అట్లాంటి వాడు కింగ్ అయితేనే రాజ్యం అనేది కొంచెం సుస్థిరంగా ఉండగలదు అని నమ్మే కాన్సెప్టే ఈ ప్లేటో ప్రపోజ్ చేశాడు. ఫిలాసఫర్ కింగ్ ఆర్ ఫిలసాఫికల్ అబ్జల్యూటిజం అనే ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అనమాట. ప్లేటో విషయానికి వస్తే ఇది చాలా ఫండమెంటల్ థింగ్. తర్వాత ప్లేటో గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు ఈ ప్లేటో ఎవరు అనే దాని గురించి మాట్లాడుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. ప్లేటో వచ్చేసి గ్రీక్ ఫిలాసఫర్ అనమాట. మనకు ప్లేటో పెద్ద పరిచయం లేకపోవచ్చు, కానీ సోక్రటీస్ మనకు తెలుసు అనమాట. సోక్రటీస్ కూడా గ్రీక్ ఫిలాసఫరే, ఏన్షియంట్ గ్రీక్ ఫిలాసఫరు. సోక్రటీస్ యొక్క శిష్యుడు అంటే ద ప్లేటోస్ గురు ఈజ్ ద సోక్రటీస్ అనమాట. ఇక్కడ సోక్రటీస్ని తర్వాత యూత్కి అంతా ఫిలాసఫీ బోధిస్తున్నాడు అన్నట్టు, ఇది గవర్నమెంట్కి అడ్డం వస్తుంది అన్నట్టు సోక్రటీస్ని ఉరిదీసి చంపేసింది అనమాట ఆ ప్రభుత్వం, గ్రీక్ ప్రభుత్వం. తర్వాత ప్లేటో వచ్చాడనమాట. ప్లేటో తన యొక్క సిద్ధాంతాలను ప్రపోజ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ కాన్సెప్ట్లోనే ప్లేటో అనేవాడు కింగ్ అనేవాడు ఇలా ఉండాలా అని ఒక సమ్ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చారనమాట. దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఫిలాసఫర్ కింగ్ అనే కాన్సెప్ట్ ఇచ్చాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటిగా కింగ్ అనేవాడికి, ఒక రాజు అనేవాడికి ఫిలాసఫీ గురించి ఒక స్ట్రాంగ్ బేస్ ఉండాలన్నమాట. ప్లేటో ఒక కొటేషన్ చెప్తాడనమాట, అంటిల్ ఫిలాసఫర్స్ ఆర్ కింగ్స్. అంటే ఎప్పుడైతే రాజులు అనేవాళ్ళు ఫిలాసఫీ తెలిసిన తత్వవేత్తలు అవుతారో, లేదా కింగ్స్ ఆర్ ద kings or princes in the world have the spirit and power regarding the philosophy, the cities will never rest from their evils. అంటే రాజు అనేవానికి ఫిలాసఫీ తెలిసి ఉండాలా, లేదా తత్వవేత్తం అంటే ఫిలాసఫీ తెలిసినోడన్న కింగ్ అయి ఉండాలా, లేదా కింగ్ అయినోనికి ఫిలాసఫీ గురించి ఒక స్ట్రాంగ్ ఐడియా అన్నా ఉండాలా. అట్లా ఉన్నప్పుడే ఆ రాజ్యాలు లేదా ఆ నగరాలు వాటి చుట్టూ ఉన్న ఎవిల్స్ నుంచి రెస్ట్ కాగలవు. అంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ఏవి సమ్ పావర్టీ అయితే ఏమి, అన్ఎంప్లాయ్మెంట్ అయితే ఇట్లాంటి ఎవిల్స్ నుంచి బయటపడగలవు ఫిలాసఫీ తెలిసిన కింగ్ ఉంటేనే అన్నట్టు తన వాదన అనమాట. తర్వాత వచ్చేస్తే ప్లేటో ఎలా విజువలైజ్ చేశాడంటే దెర్ ఈజ్ నో సెల్ఫ్ కాంట్రాడిక్షన్, దెర్ ఈజ్ నో కాంట్రాడిక్షన్ బిట్వీన్ ద సెల్ఫ్ గోల్ అండ్ ద కామన్ గోల్ ఆఫ్ ద పీపుల్. అంటే నీ గోల్ ఏంటి, ఒక కింగ్ అనేవానికి ఉండాల్సిన గోల్ ఏంటి, వాని రాజ్యాన్ని అన్ని రాజ్యాల కంటే గొప్పగా చేయడం, ప్రజలు స్టేబుల్గా ఉండడం, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలగడం, రాజ్యంలో ఫైనల్గా పీస్ ఉండడం. ఇది ఒక రాజుకు ఉండాల్సిన ఒక గోల్. నీ యొక్క గోలు ప్రజల యొక్క కామన్ గోల్. అందరి ప్రజల్లోనే కామన్గా ఏముంటుంది, మన దేశం అనేది స్టేబుల్గా ఉండాలా, మన దేశం ఎదుగుతూ ఉండాలా, ఈ టైప్ ఆఫ్ గోల్. ఈ రెండింటిలో ఎటువంటి కాంట్రాడిక్షన్ ఉండకూడదు. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సీఎం అయ్యాను లేదా పిఎం అయ్యాను, నా గోల్ ఏమంటే ప్రజలు బాగుండాలా, నా దేశం ఎదగాల, నా దేశం పీస్ఫుల్గా ఉండాలా. అంతేగాని నేను ఎదిగాక నేను కోట్లు సంపాదించాలా, బిల్డింగ్లు కట్టాలా, లేదా ఆస్తి సంపాదించాలా, నా పార్టీని డెవలప్ చేయాలా, ఇలా ఉండకూడదు అనమాట. అందరు పీపుల్ యొక్క కామన్ గోల్ ఏదైతే ఉందో రాజు యొక్క గోల్ కూడా ఇలాగే ఉండాలి. there will be no contradiction between the goal of the king and the common goal of the people అనమాట. సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద రూలర్ అండ్ కామన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్, ఈ రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట.
ప్లేటో చెప్పిన ఫిలాసఫర్ కింగ్ అనేవాడు అబౌవ్ లా అంటే న్యాయానికంటే, న్యాయ వ్యవస్థ కంటే పైన ఉంటాడు, కాన్స్టిట్యూషన్ కంటే పైన ఉంటాడు, రాజ్యాంగానికంటే పైన ఉంటాడు. తర్వాత వచ్చేసి హీఈస్ అబ్సల్యూట్ అనమాట. తను క్వశ్చన్ చేసే ఎటువంటి ఇది ఉండదు, తనే అన్నిటినీ కంట్రోల్ చేయగలడు. సో దీన్నే ఒక ఫిలాసఫీ తెలిసి ఉండాలా, తను అబ్సల్యూట్ అయి ఉండాలా. ఈ రెండు ఉన్నప్పుడే రాజ్యం అనేది స్టేబుల్గా ఉంటుంది అనే కాన్సెప్ట్ని ప్రపోజ్ చేశాడనమాట. దీన్ని ఏమంటారంటే ఫిలాసాఫికల్ అబ్సల్యూటిజం అంటారు. ఈ ఫిలాసాఫికల్ అబ్సల్యూటిజం అనే కాన్సెప్ట్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే మన ప్లేటో అనమాట. తర్వాత వచ్చేస్తే నెక్స్ట్ థింగ్స్ ప్లేటో రాజు అనేవాడు ఎలా ఉండాలా అనే కాన్సెప్ట్లో ఫిలాసఫర్ కింగ్ ఈజ్ ద ఫౌంటైన్ ఆఫ్ ద జస్టిస్ అండ్ ప్యాషనెట్ సీకర్ ఆఫ్ ద ట్రూత్. అంటే తను న్యాయానికి ఒక ఫౌంటైన్గా ఉండాలి, అంటే తను చేసే ప్రతి పని కూడా న్యాయాన్ని రిఫ్లెక్ట్ చేయాలి, వ్యక్తీకరించాలన్నమాట తన భావజాలంలో. అలాగుండాల. ద ఫిలాసఫర్ కింగ్ ఈజ్ ద ఫౌంటైన్ ఆఫ్ ద జస్టిస్ అండ్ ప్యాషనేట్ సీకర్ ఆఫ్ ద ట్రూత్. తను మాట్లాడే ప్రతిదీ కూడా ఒక సత్యాన్ని తెలియజేసేలాగా ఉండాలన్నమాట. ట్రూత్, జస్టిస్ ఈ రెండిటికి రాజు అనేవాడు ఒక ఫౌంటైన్ లాగా ఉండాలా అన్నట్టు ఇతను చెప్తాడనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది రాజు ఇలా ఉండాలా అనే కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి రాజు వేటికి అటాచ్ అవ్వకూడదు అనే ఒక కాన్సెప్ట్ చెప్పాడు. అదేంటంటే ప్లేటో సెడ్ ఇఫ్ రూలర్స్ వర్ ద హస్బెండ్స్ మెన్ and housekeepers, they start fighting with internal affairs rather than with the external affairs. అంటే దీని మీనింగ్ ఏమంటే ఎప్పుడైతే రాజులు లేదా పాలించే వాళ్ళు, పరిపాలన చెందిన క్లాస్ వాళ్ళు, రూలర్స్ బికమ్ హస్బెండ్స్ మ్యాన్ అండ్ ద హౌస్ కీపర్స్, ఎప్పుడైతే వాళ్ళు భర్తలు లేదా ఒక ఇంటి యజమాని అవుతారో అంటే పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు రాజ్యం చుట్టూ ఉన్న ఎక్స్టర్నల్ థింగ్స్ కంటే ఫైట్ చేయడం కంటే వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్తోనే ఎక్కువ సఫర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ఫ్ గ్రీడ్ అనేది వచ్చేస్తుంది, నా పిల్లలు నా భార్య అనే భావన వచ్చేస్తుంది. తర్వాత నేను సంపాదించాలా, నాకు ఎదుగుదల అవ్వాలా అనే ఒక ఇది వచ్చేస్తుంది. ఇలాంటివంతా ఇంటర్నల్ ఎనిమీస్ అనమాట ఒక రాజుకి. ఎక్స్టర్నల్ ఎనిమీస్ ఏంటంటే పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఈ టైప్ ఆఫ్ థింగ్స్. ఇవనేది ఉండకూడదు అనమాట ఒక రాజుకు. తర్వాత వచ్చేసి ఇంకో కాన్సెప్ట్, బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ప్రపోజ్ చేశాడు. అదేంటంటే కమ్యూనిజం ఆఫ్ వైఫ్స్. కమ్యూనిజం ఆఫ్ వైఫ్స్ అంటే ఏంటంటే భార్యలు అనేది వాళ్ళు, కింగ్ అనేవాడు ఒకే భార్యని లేదా తనకు పర్మనెంట్ వైఫ్ అనేది కాన్సెప్ట్ ఉండకూడదు, భార్య అనే ఇది ఉండకూడదు అనమాట. కమ్యూనిజం అంటే వైఫ్స్ అనేటివి కమ్యూనిజం అయిపోవాలి. అంటే అందరికీ రూలింగ్ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి వైఫ్స్ ఉంటారు, వాళ్ళు అందరికీ కలిపి ఉంటారనమాట. వీళ్ళకి సపరేట్ అనేది ఉంటారు. వాళ్ళు దేనికోసం, ఓన్లీ రాజు యొక్క మేటింగ్ కోసం మాత్రమే హెల్ప్ అవ్వాలి. అంటే వీళ్ళు ఒక స్ట్రాంగ్ ఉమెన్, తర్వాత మంచి బ్రెయిన్ కలిగి ఉన్నటువంటి స్ట్రాంగ్ మెన్, ఈ రెండిటి మేటింగ్ వల్ల వచ్చే నెక్స్ట్ జనరేషను చాలా పవర్ఫుల్ అని ప్లేటో నమ్ముతాడనమాట. ఇలాగా ఈ మేటింగ్ కోసము కమ్యూనిజం ఆఫ్ వైఫ్స్ అండ్ కమ్యూనిజం ఆఫ్ ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాడనమాట. ఇలా పుట్టిన పిల్లల్ని తను ఏం చేస్తాడంటే రాజ్యంకు మాత్రమే సంబంధించిన వాళ్ళు అని చెప్పి వీళ్ళని బయటికి తీసుకొచ్చేస్తారు. ఆ పిల్లాడు ఆ మదర్కు చెందడు, ఆ మదరు ఆ పిల్లాడికి చెందదు అనమాట. ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అన్నమాట కమ్యూనిజం ఆఫ్ కాన్సెప్ట్. సో ఒకవేళ చూస్తే ఈ ప్లేటోస్ కమ్యూనిజం ఆఫ్ వైఫ్స్ అనే కాన్సెప్ట్ అసెటిక్ అంటే ఒక యోగి టైప్ ఆఫ్ థింగ్ అనమాట, ఒక సన్యాసి టైప్ ఆఫ్ థింగ్. తర్వాత వచ్చేస్తే మిక్స్చర్ ఆఫ్ పొలిటికల్ పవర్ అండ్ ఎకనామిక్ పవర్ ఈజ్ వెరీ డేంజరస్ అని చెప్తాడు. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక్కసారి నువ్వు వైఫ్స్ ప్రాపర్టీ బిల్డింగ్లోకి వెళ్ళిపోతావో అప్పుడు నీకు ఎకనామిక్ ఇది అనేది పుడుతుందన్నమాట. నీకు పొలిటికల్ పవర్ ఉన్నప్పుడు ఎకనామిక్ పవర్ అనేది ఉండకూడదు అని చెప్పి ప్లేటో గట్టిగా నమ్ముతాడు. ఈ రెండింటిని లింక్ అస్సలు చేయకూడదు, ఇది చాలా డేంజర్ అని నమ్ముతాడు అనమాట.
రూలర్స్ అనేవాళ్ళు నాట్ అలౌడ్ టు టచ్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ, దే డోంట్ ఓన్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాపర్టీ. వాళ్ళకి ఏం కావాలంటే ఒక కామన్ బరాక్స్ అనేటివి ఉంటాయి, దాంట్లోనే తింటారు, కామన్ డైనింగ్ టేబుల్స్ ఉంటాయి, దాంట్లోనే అక్కడనే వాళ్ళకి కావాల్సిందంతా అవైలబుల్లో ఉంటుంది. పర్మనెంట్ వెడ్డింగ్ సిస్టమ్ అనేది ఉండదు, కమ్యూనిజం ఆఫ్ వైఫ్స్ ఉంటుంది. బెస్ట్ మేలు బెస్ట్ ఫీమేలు సర్టైన్ మేటింగ్ ఏజ్లో వాళ్ళకి మేటింగ్కి అలో చేస్తారు. ఆ టైంలో పుట్టిన పిల్లల్ని స్టేట్కి చెందే విధంగా చేసేస్తారు. సో ఫైనల్గా పుట్టుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటి, కమ్యూనిజం ఆఫ్ చిల్డ్రన్ కూడా వచ్చేసింది అనమాట. ఈ చిల్డ్రన్ కూడా స్టేట్ మాత్రమే సాకుతుంది వీళ్ళని, వీళ్ళు కూడా ఎవరికి చెందరు, ఓన్లీ రాజ్యానికి మాత్రమే చెందుతారనమాట. ఇలాగా ఒక టైప్ ఆఫ్ సిస్టమ్ అనేది తీసుకురావాలని ప్లేటో చెప్పాడు. ఇట్ ఈస్ వెరీ అబ్సల్యూట్ అండ్ వెరీ ఐడియల్ అనమాట. టు బీ రియల్గా రావడానికి ఇది చాలా ఐడియల్ కాన్సెప్ట్ అనమాట. సో ఇట్ నెవర్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, కానీ తను ప్రపోజ్ చేశాడు. దీంట్లో కొన్ని థింగ్స్ చాలా బ్యూటిఫుల్గా చాలా కొత్త వేలో అనిపిస్తాయి అన్నమాట మనకి. ఇది తను చెప్పినటువంటి కాన్సెప్ట్ ఆఫ్ ఫిలాసఫికల్ కింగ్ ఆర్ ఫిలసాఫికల్ అబ్సల్యూటిజం అనే కాన్సెప్ట్ అనమాట ప్లేటో చెప్పింది. ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసేసాము. తర్వాత స్టేట్ మొత్తాన్ని 3 క్లాసులుగా డివైడ్ చేయాలన్నట్టు ఒక మాట మాట్లాడుకున్నాడు. రూలింగ్ క్లాస్ అనే ఒకటి, వారియర్ క్లాస్ అనే ఒకటి, వర్కింగ్ క్లాస్ అనే ఒకటి, ఇలాగా డివైడ్ చేసి వీళ్ళని పరిపాలించాలన్నట్టు. ఇది ఇంకో కాన్సెప్ట్ కింద వస్తుంది. అదేంటంటే ఒక ఆర్గానిజంని లేదా ఒక స్టేట్ని కలిపి పోల్చడం అన్నమాట. రూలింగ్ క్లాసు ఒక బ్రెయిన్, సర్టైన్ బ్రెయిన్తో పోల్చడం, వారియర్ క్లాసు ఒక హంగర్తో పోల్చడం, అంటే బాగా స్ట్రాంగ్గా ఉండి కొట్టగలిగేలాగా. తర్వాత వర్కింగ్ క్లాస్ వీళ్ళని వచ్చేసి ఒక టైప్ ఆఫ్ అపటైట్తో పోల్చడం, ఎప్పుడు ఒక టైప్ ఆఫ్ ఎమోషన్కి లింక్ అయింటారు తప్ప వీళ్ళకి ఒక ఇది ఉండదు అన్నట్టు పోల్చడం అనమాట. ఇలాగా ఇది మొత్తం ఫిలాసఫర్ కింగ్ అనే కాన్సెప్ట్ గురించి. థ్యాంక్ యూ.